అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ అయితే మాత్రం ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా 1/2 kg వరకు చికెన్ ఇలా బాగా వాష్ చేసుకుందాము. దీన్ని మనం మ్యారినేట్ చేద్దాం. 1.5 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేద్దాం. 2 స్పూన్స్ వరకు కూడా కారం వేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇలా నిమ్మకాయని సగం నిమ్మకాయ ముక్కని ఇలా పిండేసుకుందాము. మొత్తం కూడా కలిసేలా బాగా కలిపేద్దాం. ఇలా బాగా కలిపేసుకుని 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ 1/2 అవర్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 to 4 టీ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనము స్పైసెస్ వేసుకుందాము. 2 ఇలాచీ, ఇక్కడ ఒక ఇంచు వరకు కూడా చెక్క వేసుకుందాము. క్లవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేద్దాం 4. వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి, కలర్ చేంజ్ అవ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపేసుకుందాము. చూసారు కదా వేగిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దాం. చికెన్ వేసాక హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుని ఒక 4-5 నిమిషాల వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్తోనే మనకి ఫ్రై అంతా కూడా రెడీ అవుతుంది. ముక్క ఉడికిపోతుంది ఆ వాటర్తోనే. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపేద్దాం. చూసారు కదా కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయ్యాక లో ఫ్లేమ్లో టర్న్ చేసి బాగా మగ్గించుకుందాము. మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి వాటర్ రిలీజ్ అయినాయి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా బాగా వేపుకుందాము. మనకి మొక్క త్వరగానే ఉడుకుతుందండి. చూసారు కదా బాగా వేపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలోనే మూత పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి వాటర్ అయితే కూడా మొత్తం పూర్తిగా అయిపోయినాయి కదా. మనకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని ఇలా ఒక 5-6 తీసుకుని ఇలా పొట్టుతోనే మనము దంచుకుని వేసుకోవచ్చండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం 1 టీ స్పూన్ వరకు కూడా కారం వేసుకుందాము. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి స్లైసెస్ని ఒక 3 పచ్చిమిర్చి స్లైసెస్ని వేసుకుందాం. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ చికెన్లోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వీలైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము. ముక్క అయితే చాలా సాఫ్ట్గానే ఉడుకుతుందండి. ఒకసారి ఇలా ఉన్నప్పుడే చెక్ చేసుకోండి. మీకు ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. నాకైతే ఉడికిపోయింది. మనకి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కూడా మిరియాల పొడి వేసుకుందాము. మిరియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ ఫ్రైలోకి చాలా బాగుంటుందండి మిరియాలు ఆ ఫ్లేవర్. మిరియాల పొడి వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనము చూడండి 1 టీ స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు కూడా చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ వరకు కూడా గరం మసాలా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ వేసాక ఎక్కువ టైం పట్టదండి, వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే స్పైసెస్ మాడిపోతే పెద్దగా బాగుండదు టేస్ట్ వచ్చేసి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో ఇట్లా బాగా కలిపేసుకొని మనము చూసారు కదా ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్యాన్ తీసుకొని మనము నెయ్యి వేసుకుందాము. 1.5 టీ స్పూన్ వరకు కూడా మనం గీ వేసుకుందాం. ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత మనం జీడిపప్పులు యాడ్ చేసుకుందాం. చూసారు కదండి ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని మనకి ఈ ప్రాసెస్ కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ గీ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. కానీ ఒక్కసారి ఇలా జీడిపప్పులు వేసారంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే మాత్రం. మీరు ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారో అంత టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చికెన్ ఫ్రై చేశారంటే. ఇలా మొత్తం చికెన్లోకి యాడ్ చేసేసుకుని మనం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకోవడమే. ఒకసారి బాగా కలిపేసుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి. మనకి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇలా ఐరన్ కడాయిలో చేసామంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కానీ చికెన్ ఫ్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఇలాగే చేసుకుంటారు చికెన్. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.